డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమం నుంచి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు కారణమైన యాక్ట్ ఏది? ఆన్సర్ 1909 యాక్ట్. ఎక్స్ప్లెనేషన్: 1909 చట్టంలోని ముఖ్యాంశాలు. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ మార్లే భారత వైస్రాయ్ మింటో పేర్లతో ఈ చట్టాన్ని సూచించడం జరిగింది. అందువల్ల దీనిని మింటో మార్లే సంస్కరణల చట్టం అంటారు. ఇందులోని సంస్కరణలు: కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చివేయడం జరిగింది. కేంద్ర శాసనసభ సభ్యుల సంఖ్య 16 నుంచి 60కి పెంచారు. గవర్నర్ జనరల్ వైస్రాయ్ కార్యనిర్వాహక కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను 8కి పెంచి ఒక భారతీయునికి అవకాశం కల్పించారు. గవర్నర్ జనరల్ వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమింపబడిన మొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ముస్లింలకు మరియు వ్యాపార సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ముస్లింలకు వారి జనాభాను మించిన ప్రాతినిధ్యం కల్పించారు. భారతదేశంలో మత ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గాలలో ముస్లిం సభ్యులను ముస్లింలు మాత్రమే ఎన్నుకునే వీలు కల్పించారు. 1909 చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించినట్లయింది. లార్డ్ మింటోను మత నియోజకవర్గాల పితామహుడుగా అభివర్ణిస్తారు. 1909 చట్టంలో బడ్జెట్పై చర్చకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం బడ్జెట్పై అనుబంధ ప్రశ్నలు అడిగేందుకు వీలు కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ పీనల్ కోడ్ రూపొందించబడిన కాలం. ఆన్సర్ 1860. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యాపార నిమిత్తం జహంగీర్ అనుమతి కోరిన ఇంగ్లాండ్ దేశ కంపెనీ ఏది? ఆన్సర్ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్. ఎక్స్ప్లెనేషన్: 1599 డిసెంబర్లో ఇంగ్లాండ్ దేశపు రాణి ఎలిజబెత్ నుండి వ్యాపార నిర్వహణకై అనుమతి పొందిన కంపెనీ మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ, లేదా దీనినే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. 1608లో సూరత్ ప్రాంతంలో వ్యాపార నిర్వహణకై జహంగీర్ నుంచి అనుమతి పొందిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి విలియం హాకిన్స్. విలియం హాకిన్స్కి జహంగీర్ ఇచ్చిన బిరుదు ఖాన్. 1615లో శిస్తు చెల్లించి భారత్లో ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకునే విధంగా జహంగీర్ నుంచి అనుమతి పొందిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధి థామస్ రో. 1639లో 3వ వెంకటపతి రాయల నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కొనుగోలు చేసిన ప్రాంతం మద్రాస్. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రథమ రాజ్యాంగ చట్టం ఏది? ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఎక్స్ప్లెనేషన్: 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యాంశాలు. ఈ చట్టాన్ని భారత రాజ్యాంగ రచనకు మొట్టమొదటి చట్టంగా పేర్కొనవచ్చు. కంపెనీ పరిపాలనను నియంత్రించిన మొట్టమొదటి చట్టం లార్డ్ నార్త్ చట్టంగా కూడా పేర్కొంటారు. ఈ చట్టం చేసే సమయంలో బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్. బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను, అతని నియంతృత్వ అధికార పరిధిని పెంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఈయన 1772లో కలెక్టర్ వ్యవస్థను ప్రారంభించారు. బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లు బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలో పనిచేయాల్సి వచ్చింది. ఈ పద్ధతి నియంతృత్వ పోకడలకు దారితీసింది. అందువల్ల 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని కేంద్రీకృత పరిపాలనకు పునాదిగా చెప్పవచ్చు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలోని పోర్ట్ విలియంలో 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎలిజా ఇంఫే. ఈ చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం కంపెనీ యొక్క 20 సంవత్సరాల వరకు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. 1773 రెగ్యులేటింగ్ చట్టం కంపెనీ పరిపాలన నిమిత్తం డైరెక్టర్ల కూటమి ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య అభివృద్ధికి కారణమైన యుద్ధం ఏది? ఆన్సర్ బక్సార్ యుద్ధం. బక్సార్ యుద్ధం 1764లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది అయిన యుద్ధం ఏది? ఆన్సర్ ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. ఎక్స్ప్లెనేషన్: ప్లాసీ అనేది పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో గల భాగీరథి నది పక్కన గల గ్రామం. ఈ యుద్ధం సిరాజుద్దౌలా మరియు రాబర్ట్ క్లైవ్ మధ్యలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1784 పిట్స్ ఇండియా చట్టం రూపొందించిన సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు?
ఆన్సర్ వారెన్ హేస్టింగ్స్. ఎక్స్ప్లెనేషన్. పిట్స్ ఇండియా చట్టం 1784లోని కొన్ని ముఖ్యాంశాలు. భారతదేశంలో పిట్స్ ఇండియా చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ద్వంద్వ పాలనకు నాంది పలికింది. పిట్స్ ఇండియా చట్టాన్ని రూపొందించకముందు వ్యాపార రాజకీయ కార్యకలాపాలను నియంత్రించేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. పిట్స్ ఇండియా చట్టాన్ని అనుసరించి రాజకీయ కార్యకలాపాల నియంత్రణకు ఏర్పరిచినదే ఈ నూతన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్. ఇందులో 2 విభాగాలు ఉన్నాయి. 1 వ్యాపార వ్యవహారాలు, 2 రాజకీయ వ్యవహారాలు. వ్యాపార వ్యవహారాలు వీటి పాలన కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది. ఇందులో సభ్యుల సంఖ్య 24. 2 రాజకీయ వ్యవహారాలు వీటి పాలన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతిలో ఉంటుంది. ఇందులో సభ్యుల సంఖ్య 6. పిట్స్ ఇండియా చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కంపెనీపై రాజకీయ నియంత్రణను కలిగి ఉంది. పిట్స్ ఇండియా చట్టాన్ని పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటి అడుగుగా పేర్కొంటారు. పిట్స్ ఇండియా చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా మార్క్స్ మరియు ఎంగిల్స్ అభివర్ణించారు. పిట్స్ ఇండియా చట్టం ప్రకారం మద్రాస్ మరియు బొంబాయి గవర్నర్ జనరల్ నియంత్రణలోకి పూర్తిగా నెట్టవేయబడినారు. పిట్స్ ఇండియా చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ సభ్యుల సంఖ్యను 4 నుంచి 3కు పరిమితం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ముందుగా రూపొందించిన చట్టం ఏది? ఆన్సర్ చార్టర్ చట్టాలు 1793. నెక్స్ట్ క్వశ్చన్. చర్చిల నిర్మాణానికి భారత్లో అవకాశం ఇచ్చిన చట్టం ఏది? ఆన్సర్ 1813 చార్టర్డ్ యాక్ట్. ఎక్స్ప్లెనేషన్. 1813 చట్టంలో ముఖ్య అంశాలు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనా సంస్థగా మార్చారు. ఆంగ్ల భాషా విద్యా వ్యాప్తికి లేదా ఉపయోగిత విద్యా వ్యాప్తికి ఇంగ్లాండ్ బడ్జెట్లో ₹1,00,000 కేటాయించారు. 1813 చట్టం భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి ₹1,00,000 కేటాయించాలని తెలిపింది. క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసిన చట్టం 1813 చట్టం. 1813 చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అధికారం కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ను అమలు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ డల్హౌసీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవి ఏర్పాటుకు కారణమైన చట్టం ఏది? ఆన్సర్ ఏది కాదు. భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవికి ఏర్పాటు లేదా కారణమైన చట్టం 1858 చట్టం. ఎక్స్ప్లెనేషన్. 1858 చట్టంలోని ముఖ్యమైన అంశాలు. బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చారు. మొట్టమొదటి గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ నియమించబడ్డాడు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను తిరిగి 4కు పెంచారు. 1858 చట్టం ద్వారా తేయాకు మరియు చైనా వ్యాపారానికి సంబంధించిన పరిమితులను తొలగించారు. 1858 చట్టం ద్వారా మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారు. చైర్మన్గా లార్డ్ మెకాలే నియమించబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్. చార్టర్డ్ చట్టాలు మొదలైన సంవత్సరం ఏది? ఆన్సర్ 1793. నెక్స్ట్ క్వశ్చన్. ద్వంద్వ పాలనను రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడిన చట్టం ఏది? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. ఎక్స్ప్లెనేషన్. 1919 చట్టంలోని ముఖ్యమైన అంశాలు. ఈ కాలంలో భారత వైస్రాయ్ లార్డ్ చెమ్స్ఫర్డ్, భారత రాజ్య కార్యదర్శి మాంటేంగ్ మొదటిసారిగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఈ చట్టం ద్వారా ప్రతిపాదించారు. 1919 చట్టం ద్వారా భారత రాజ్య కార్యదర్శి జీతభత్యాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా బ్రిటిష్ నిధి నుంచి చెల్లిస్తారు. రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన డయార్కీని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అధికారాలను రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ రకాలుగా విభజించారు. 1919 చట్టం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పరిధిని ఖచ్చితంగా నిర్దేశించింది. రిజర్వ్డ్ విభాగంలో 28 పాలనాంశాలను, ముఖ్యంగా విత్తం, భూమి శిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలగునవి వాటిని ఇందులో పేర్కొన్నారు. ట్రాన్స్ఫర్డ్ విభాగంలో 22 అంశాలను పేర్కొనడం జరిగింది. స్థానిక పాలన, వ్యవసాయం, ప్రజా ఆరోగ్యం, విద్య, సహకారం మొదలగు అంశాలు వీటిలో ఉన్నాయి. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా దేశంలో మొట్టమొదటిసారి కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని, బై క్యామరలిజంని ప్రవేశపెట్టారు.
ఎగువ సభను రాష్ట్రాల మండలిగా, దిగువ సభను కేంద్ర శాసనసభగా వ్యవహరిస్తారు. ఎగువ సభ అయిన కేంద్ర కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో 60 మంది సభ్యులుంటారు. ఇందులో 34 మంది ఎన్నికైన వారు, 26 మంది గవర్నర్ జనరల్స్చే నియమించబడిన వారు ఉంటారు. దిగువ సభ అయిన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 145 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 104 మంది ఎన్నికైన వారు మరియు 41 మంది నియమించబడిన వారు ఉంటారు. 1919 భారత ప్రభుత్వ చట్టం మత ప్రాతినిధ్యంకు ద్వారా సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు మరియు ఐరోపా వారికి కూడా వర్తింపజేశారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఆస్తి మరియు పన్ను చెల్లింపు ప్రాతిపదికపై పరిమితమైన ఓటు హక్కును మహిళలకు కూడా కల్పించారు. లండన్లో భారత్ వ్యవహారాలను, ముఖ్యంగా రెవెన్యూ, పరిపాలన మొదలగు అంశాలను పర్యవేక్షించడానికి భారత హై కమిషనర్ను 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా సృష్టించారు. 1919 భారత ప్రభుత్వ చట్టం కేంద్ర మరియు రాష్ట్ర బడ్జెట్ను వేరు చేసింది. లీ కమిషన్ సూచన మేరకు నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ వ్యవస్థను భారత్లో ప్రారంభించిన చట్టం ఏది? ఆన్సర్ 1861 కౌన్సిల్ యాక్ట్. ఎక్స్ప్లెనేషన్. కౌన్సిల్ చట్టం 1861లోని ముఖ్యాంశాలు: భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. వైస్రాయ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా కౌన్సిల్లోకి నామినేట్ చేశారు. ఈ విధంగా నామినేట్ చేయబడిన వారిలో బెనారస్ రాజు, పటియాలా రాజు ఉన్నారు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా రద్దు చేయబడిన బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను పునరుద్ధరించారు. ఈ విధంగా 1861 చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా చెప్పవచ్చు. బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో సహా నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో పద్ధతిని గుర్తించి తిరిగి కొనసాగించారు. ఈ చట్టం ద్వారా శాసన కౌన్సిల్ల సమ్మతి లేకుండానే ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారాన్ని వైస్రాయ్కి కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 తిరుగుబాటు కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, లండన్లో హైకమిషనర్ పదవి ఏర్పాటుకు నాంది పలికిన చట్టం ఏది? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏర్పాటుకు నాంది పలికిన చట్టం ఏది? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, 1861 కౌన్సిల్ యాక్ట్ రూపొందించిన సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, చార్టర్ చట్టాల్లో క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ 1858 చార్టర్ చట్టం. 1858 ఇది చార్టర్ చట్టం కాదు, భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రూపొందించబడిన కాలం? ఆన్సర్ 1861. నెక్స్ట్ క్వశ్చన్, భారత్, పాకిస్తాన్ అనే 2 దేశాల ఏర్పాటుకు కారణం లేదా పునాది అయిన చట్టం ఏది? ఆన్సర్ 1909 కౌన్సిల్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు కారణమైన చట్టం ఏది? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారిచే ఆక్రమించబడిన మొదటి ప్రాంతం ఏది? ఆన్సర్ సతారా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ముందుగా జరిగిన సంఘటన ఏది? ఆన్సర్ రౌలత్ చట్టాల రూపకల్పన. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన మహిళ ఎవరు? ఆన్సర్ ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, లిబరల్ పార్టీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆన్సర్ తేజ్ బహదూర్ సప్రు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణ సమయంలో భారత రాజ్య కార్యదర్శి ఎవరు? ఆన్సర్ శామ్యూల్ హోల్. నెక్స్ట్ క్వశ్చన్, 1937 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ 8. ఎక్స్ప్లెనేషన్. 8 రాష్ట్రాలు. అవి యునైటెడ్ ప్రావిన్స్, సెంట్రల్ ప్రావిన్స్, బొంబాయి, బీహార్, మద్రాస్, ఒరిస్సా, వాయువ్య సరిహద్దు రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. 1937 11 రాష్ట్రాల ఎన్నికలలో సింధు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ ఏది? ఆన్సర్ ఏది కాదు. ఎక్స్ప్లెనేషన్. 1937 స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికంగా ముస్లిం పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సింధు ప్రాంతంలో ముఖ్యమంత్రిగా అల్లా బక్ష్ నియమించబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్. 1937 ఎన్నికల ద్వారా నెహ్రూ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమింపబడెను? ఆన్సర్ ఏది కాదు. 1937 ఎన్నికల్లో నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రభుత్వ విధానాలను మార్చిన విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు జారీ అయ్యింది? ఆన్సర్ నవంబర్ 1, 1858. నవంబర్ 1, 1858. 1858 చట్టంలోని ముఖ్యమైన అంశాలు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఈ చట్టం ద్వారా మార్చారు. మొదటి వైస్రాయ్ చార్లెస్ క్యానింగ్. దేశంలో బ్రిటిష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్. దేశ పాలన బ్రిటిష్ రాణి పేరుతో ఇతను నిర్వహిస్తాడు. భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్ని రాజప్రతినిధిగా 5 సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది. వైస్రాయ్కి సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది. భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని ఈ చట్టం ద్వారా 1858లో సృష్టించారు. భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. అన్ని విషయాల్లో భారత రాజ్య కార్యదర్శిదే తుది నిర్ణయం. భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలి ఏర్పాటు చేశారు. మొదటి భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్. వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ 2 పదాలు 2 హోదాలు ఒకరికే ఉంటాయి. బ్రిటిష్ రాజు లేదా రాణి ప్రతినిధిగా ఉంటే వైస్రాయ్ అని, భారత రాజ్య దేశ పరిపాలనా పరంగా అధిపతిగా ఉంటే అప్పుడు గవర్నర్ జనరల్ అని అంటారు. భారత కౌన్సిల్ చట్టాలు లేదా శాసనసభ చట్టాలు 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత దేశంలో అవసరమైన పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టుటకు మరియు భారతీయుల సహకారాన్ని పొందటానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించింది. వీటినే కౌన్సిల్ చట్టాలు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత? ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసిన చట్టంగా ఈ క్రింది చట్టాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1813 చార్టర్డ్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన విధించిన చట్టం? ఆన్సర్ 1919 చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఆన్సర్ 1919 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసింది? ఆన్సర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఓపెన్ కాంపిటీషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్గా పిలువబడుతున్నది ఏ చట్టం? ఆన్సర్ 1853 చార్టర్ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్. 1858 భారత చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎవరికి బాధ్యత వహిస్తాడు? ఆన్సర్ భారత రాజ్య కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్. గవర్నర్ జనరల్ ఆర్డినెన్స్లు జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు? ఆన్సర్ భారత్ కౌన్సిల్ల చట్టం 1861.